పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికన్నా ముందు ఒక 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. గత 3 years నుంచి 4 years వరకు మనకు ఎవరైతే స్టూడెంట్స్ చాలా మిస్టేక్ చేస్తారు వెబ్ ఆప్షన్స్లో, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కొన్ని టిప్స్ చెప్పిన తర్వాత ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది చూసిన తర్వాత మీరు లైక్ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, మీ సేవ కావచ్చు, ఎక్కడైనా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వెబ్ ఆప్షన్స్ 19th, 20, 21 ఈ 3 days లో మీకు నచ్చిన రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఈ రోజు కొన్ని రేపు కొన్ని అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు అన్ని ప్రాపర్గా పెట్టుకోవాలా లేదా మీరైతే చెక్ చేసుకోండి. సో 3 days అయితే ఛాన్స్ ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ లో కొన్ని కాలేజ్ పెట్టుకోవడం, సపోజ్ ఏమన్నా మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలన్నా, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలన్నా ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 22 July. వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత 22 July రోజు మాత్రమే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఒక్కసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు మనకు వెబ్సైట్లో ఒక కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేశారు 2026కి సంబంధించింది. అది డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్, ఆ కాలేజీలో మీరు ఎలాంటి స్పెషలైజేషన్స్, సో మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ మీకు నచ్చిన స్పెషలైజేషన్స్, జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ, సపోజ్ సిబిఐటి, మీ నచ్చిన కాలేజెస్ స్పెషలైజేషన్స్ ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నారో ఈరోజు జస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజే మనకు ఓపెన్ అయింది కాబట్టి ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది ఫైనాన్షియల్గా పూర్ ఉంటారు, కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అలాంటి వాళ్ళకు మనకు సపరేట్ ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగిందండి. సో మనకు 2025లో ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ పీడిఎఫ్ ఉంటుంది. అందులో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. కాలేజ్ నేము, కాలేజ్లో ఎంత స్పెషలైజేషన్స్, ఎంత ఇంటేక్, ఫీ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. మనకు సెమిస్టర్ ఫీ ఉంటుంది, 1 year ఫీ ఉంటుంది. సో మనకు 1 year ఫీ ఇంపార్టెంట్. 1 yearకి ఎంత ఉంటుంది ఫీజు. కొంతమంది ఫీజు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటారు, కొంతమంది గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, కొంతమంది పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్. కాబట్టి సో కింద ఒక పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది. మనకు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్లో మనకు ఫస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ప్రింటెడ్లో. సెకండ్ వచ్చేసి దాని కింద లాస్ట్లో మీకు హ్యాండ్ రిటన్ ఫార్మేట్లో మీకు టాప్ 140 కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. సో కింద లిస్ట్ ఏమో మీకు ఏవి టాప్ కాలేజెస్ బేస్డ్ ఆన్ ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ప్రొఫెసర్స్ కావచ్చు, దాని ఆధారంగా అయితే ఆ లిస్ట్ ఉంటుంది. అదన్నా ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయినా ఫాలో అవ్వచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ 30 rupees. సో ఆఫర్గా పెట్టాను. సో ప్రీవియస్గా 50 rupees ఎవరైతే పర్చేస్ చేస్తారో సేమ్ పీడిఎఫ్ సో మర్జ్ చేసి ఉంటుంది ఈ రెండిట్లో. ఫస్ట్ మనకు టెస్ట్ రూపంలో, సెకండ్ వచ్చేసి మనకు హ్యాండ్ రిటెన్. సో కింద మొత్తం టాప్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, పైన కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు అవన్నీ ఉంటుంది. ఇప్పుడు పెట్టిన పీడిఎఫ్లో మనకు ఫీ కావచ్చు అవి ఏం లేవు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ లింకే ఉంటుంది కింద టాప్ కాలేజెస్ అండ్ కాలేజ్ డీటెయిల్స్ పీడిఎఫ్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ 30 rupees పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. ఫస్ట్ మీకు పర్చేజ్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివి కింద వ్యూ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే వితిన్ 20 to 30 minutes మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఆ లింక్ అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో కాలేజెస్ లిస్ట్ అని మెసేజ్ పెడితే ఈ వెబ్సైట్ ద్వారా మీకు తక్కువ అమౌంట్లో అయిపోతుంది, 30 rupees. సపోజ్ పర్సనల్ మెసేజ్ అయితే 50 rupees. 50 rupeesలో మీకు కంబైన్డ్ 2 PDFs వస్తుంది. ఒకటి మనకు కంప్లీట్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి టాప్ టు బాటమ్ కాలేజ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, 30 rupeesలో అయిపోతుంది. సో మీరేం చేయాలంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ వీడియోలో చెప్తాను, మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు ఒక 5 colleges అనుకున్నారు, కనీసం 10 to 15 colleges అయినా పెట్టుకోండి. ఎందుకంటే మనకు కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బీటెక్ లాగా ఎక్కువ సీట్స్ ఉండవు. ప్రతి స్పెషలైజేషన్కి 12 seats, 18, 20, 24, 30 ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి క్యాస్ట్ డివైడ్ అయిపోతే మీకు క్యాస్ట్కి 1 or 2 seats మాత్రమే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ప్రియారిటీ ఆర్డర్ ఫస్ట్ ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్, ఇదే కాలేజ్లో సెకండ్ బ్రాంచ్, నెక్స్ట్ వేరే కాలేజ్ అనుకున్నారు, వేరే కాలేజ్లో ఏ బ్రాంచ్. సో ప్రియారిటీ ఆర్డర్ ఉంటే వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్గా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ సర్వీస్ అప్ టు 10 colleges, ఒక 10 collegesకి మీరు 150 rupees ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్ టు 20 colleges మీరు 250 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైక్ పీజీ సెట్ వెబ్సైట్
లైక్ వెబ్ ఆప్షన్ సర్వీస్ అని మెసేజ్ చేయండి. అదే గైడెన్స్ ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు కంప్లీట్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే మెసేజ్ చేయండి. సో కింద కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని మీరు మెసేజ్ వస్తుంది. మెసేజ్ అయిన తర్వాత వ్యూ పర్చేస్, గైడెన్స్ అయితే గైడెన్స్, వెబ్ ఆప్షన్ అయితే వెబ్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ కాల్ చేయకండి, డైరెక్ట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. మెసేజ్ మాత్రమే చేయండి. మెసేజ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పీజీ సెట్లో మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, వెబ్ ఆప్షన్ లాగిన్. సో వెబ్ ఆప్షన్ లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, సో పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. గేట్ వాళ్ళు అయితే గేట్ కి సంబంధించిన మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఇచ్చారో అది. ర్యాంక్ పీజీ సెట్ ది ర్యాంక్ అయితే పీజీ సెట్, గేట్ అయితే గేట్. సో మీరైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్, ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ విచ్ ఇస్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక పాస్వర్డ్ వస్తుంది. సో అది ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ విచ్ ఇస్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. సో మీకు ఏదైతే పాస్వర్డ్ సెండ్ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అయింది కదా, సో వెరిఫై అని క్లిక్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ సో మీ మొబైల్ నెంబర్ కావచ్చు అండ్ ఈమెయిల్ ఐడికి లైక్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయింది కదా, సో వెరిఫై అని క్లిక్ చేయండి. సో వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఏమున్నాయంటే నేమ్, సో మీ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్, సో మీరు జెండర్ మేలా ఫీమేలా, మైనారిటీ, కేటగిరీ ఎస్సీ గ్రూప్ 3 పడ్డది. సో లోకల్, ఇక్కడ కొంతమందికి అన్రిజర్వ్డ్ పడుతుంది, కొంతమందికి లోకల్ పడుతుంది. స్పెషల్ కేటగిరీ ఉంటే అండ్ ఈ స్పెషల్ కేటగిరీలో పడకపోయినా వాళ్ళు మీరు ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళారో మీకు ఆటోమేటిక్గా మీకు అది యాక్టివేట్ అవుతుంది. సో ఎవరు టెన్షన్ పడకండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెళ్ళారో ఇక్కడ రాకుండా మీకు అప్డేట్ అవుతుంది. సో డోంట్ వరీ. ఈడబ్ల్యూఎస్, ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీఈడబ్ల్యూఎస్ పడుతుంది. సో మీరు పర్సనల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ క్లిక్ చేసి మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు కాలేజ్ కావచ్చు అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లేర్ ఉంది కదా, ఆ డిక్లరేషన్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఇక్కడ ఒక అప్ ఆప్షన్ ఉంది. సపోజ్ మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కాలేజ్ ఇట్లా పెడతారు. సపోజ్ థర్డ్ పైకి వెళ్ళాలంటే అప్ క్లిక్ చేయాలి. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ మనకు కిందికి కావాలి, కిందికి వెళ్ళాలంటే డౌన్ అని క్లిక్ చేయండి. సపోజ్ రిమూవ్ సెలెక్టెడ్, సపోజ్ ఇక్కడ మనకు వేరియస్ ఆప్షన్స్ మనం పెడతాం. పెట్టిన తర్వాత ఏమన్నా ఆప్షన్స్ డిలీట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా రిమూవ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏవైతే మనము ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఆప్షన్స్ ఉంటది. ఈ యాడ్ ఆప్షన్ ద్వారా మనము చేసుకోవచ్చు. అండ్ అన్ని ప్రాపర్‌గా పెట్టిన తర్వాతనే మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ ఎట్లా యాడ్ చేయాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సో, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీరేం జేయాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్స్ ఉంది గదా! సో, యాడ్ ఆప్షన్స్ క్లిక్ జేస్తే మీరిక్కడ చూడండి అన్ని కాలేజెస్ ఇక్కడ డిస్‌ప్లే అయినాయి. ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడండి. 110 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ క్యాండిడేట్ ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్ రిలేటెడ్ 110 మనకైతే ఉన్నాయి. సో, ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటది. కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్, అది ఏ టైప్ ఆఫ్ కో ఎడ్యుకేషన్ గర్ల్సా లేకపోతే ఆ విధంగా ఉంటది. కాలేజ్ టైపు, ఫీ టైపు, ప్లేస్ అంటే మనకు అది ఏ జిల్లాలో ఉంది కాలేజ్. సో, ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాలేజ్ కోడ్. సో, మీరు కాలేజ్ కోడ్ ద్వారాన్నా పెట్టొచ్చు. లేకపోతే కాలేజ్ నేమ్ తెలిసినా సరిపోతది. సపోజ్ ఇప్పుడు మనం ఒక కాలేజ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ ఉంది. సపోజ్ మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ కావాలంటే ఇక్కడ సెర్చ్ బటన్‌లో కూడా మనం ఉస్మానియా అని పెట్టినా సరిపోతది. సో, ఉస్మానియా అని ఇట్లా ఎంటర్ చేయండి సెర్చ్ బటన్‌లో. సో, ఉస్మానియాకి సంబంధించిన 3 వెబ్ ఆప్షన్స్ అంటే ఈ కాలేజ్‌లో ఈ క్యాండిడేట్‌కి మనకు 3 ఆహ్, 3 వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడండి. నేనిక్కడ ఏం చేశాను, ఇక్కడ ఉస్మానియా అని క్లిక్ చేసిన. మీరేం చేయాలి ఇప్పుడు సీబీఐటీ అయితే సీబీఐటీ, వీఎన్ఆర్ అయితే వీఎన్ఆర్, వర్ధమాన్ అయితే వర్ధమాన్. సో, ఇట్లా టైప్ చేస్తే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ చూపిస్తది. ఇతను ఏమేమి ఎలిజిబుల్ అంటే ఇండస్ట్రియల్ డ్రైవ్ అండ్ కంట్రోల్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఈ 3 మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫీ కూడా అన్నీ ఉంటాయి. సో, మీకు ఫస్ట్ రెగ్యులర్ పెట్టుకుంటా అంటే రెగ్యులర్ పెట్టుకోవచ్చు. ఎస్ఎఫ్ పెట్టుకుంటే ఎస్ఎఫ్ ఏదన్నా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో, ఈ 3 కోర్సెస్ ఇతను ఎలిజిబుల్. సపోజ్ ఇవి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇతను ఏం చెప్పారంటే పవర్ సిస్టమ్స్ కావాలి నాకు ఫస్ట్ అన్నారు. సో, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఉంది కదా! సో, యాడ్ ప్రియారిటీ అని క్లిక్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి యాడ్ ప్రియారిటీ. సో, యాడ్ చేసేసినాం. మళ్ళా ఏం చేయాలి? సో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు వేరే వెబ్ ఆప్షన్ కావాలి అంటే మళ్ళీ యాడ్ ఆప్షన్స్ ఉంది కదా! యాడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఉస్మానియాని ఉస్మానియాని క్లిక్ చేయండి. ఉస్మానియా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ పవర్ సిస్టమ్స్ యాడ్ చేసినాం. సపోజ్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఇప్పుడు పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కూడా కావాలి. సో, ఇదేం చేస్తాను క్లిక్ చేసి యాడ్ ప్రియారిటీ అని క్లిక్ చేస్తా. సో, ఇప్పుడు ఇట్లా యాడ్ అయిపోయింది. సో, ఇట్లా మనము ఎన్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సపోజ్ మీరు ఈ కాలేజ్ అప్ తీసుకెళ్ళాలి. అప్ అంటే పైకి తీసుకెళ్ళాలి. సో, మీరేం చేయాలి? అప్ అని క్లిక్ చేయాలి. సపోజ్ దీన్ని డౌన్ తీసుకోవాలంటే డౌన్ తీసుకోవాలి. సపోజ్ ఇది సెలెక్టెడ్ దానికి రిమూవ్ చేయాలి. సో, ఇక్కడ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డు యూ వాంట్ రిమూవ్ అని క్లిక్ చేస్తే రిమూవ్. సో, ఇట్లా వేరియస్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా! ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇది నేను డెమో పర్పస్ చేస్తున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయండి అంటే సేవ్ అండ్ కంటిన్యూ ఎప్పుడైతే మీరు అన్ని కాలేజెస్, అన్ని వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టారో అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అడుగుతది. ఫైనల్ సబ్మిట్ కొడితే మీకిక అవి ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మనకు 3 డేస్ తర్వాత ఉంటది. సో, ఫస్ట్ మీరేం చేయాలి? మీకు నచ్చిన కాలేజెస్ అన్ని మీరు పెట్టాలి. అండ్ ఈరోజు కొన్ని పెట్టుకోవచ్చు, రేపు కొన్ని పెట్టుకోవచ్చు. మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే మీరు అన్నీ ప్రాపర్‌గా పెట్టుకోవాలి. సో, మీరు పెట్టినయన్నీ సేవ్ అయ్యి ఉంటాయి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక మనకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే 3 డేస్ తర్వాత ఉంటది. సో, ప్రాపర్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు నేను జేఎన్‌టీయూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! యాడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ ఉంది. జేఎన్‌టీయూ. ఈ జేఎన్‌టీయూలో కూడా మీరిక్కడ చూడండి సుల్తాన్‌పూర్ ఉంటదా? మరి కుక్కట్పల్లియా? అది ప్రాపర్‌గా చూసుకోండి. ఇక్కడ కుక్కట్పల్లి అంటే యూనివర్సిటీ జేఎన్‌టీయూ హెచ్1. సో, ఇక్కడ ఈ కోడ్స్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. మీరు ప్రాపర్‌గా మనకు పీడీఎఫ్ లిస్ట్ ఉంది కదా! కాలేజ్ పీడీఎఫ్ లిస్ట్ మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కుక్కట్పల్లి. ఇక్కడ చూడండి. ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్. సో, ఇవన్నీ ఎలిజిబుల్. ఇతను ఎలిజిబుల్ అయ్యేటియి. కుక్కట్పల్లి అనేటివి మొత్తం మనకు మెయిన్ క్యాంపస్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కుక్కట్పల్లి. సో, మనకి ఇది క్లిక్ చేసి యాడ్ ప్రియారిటీ ఉంది కదా! యాడ్ ప్రియారిటీ క్లిక్ చేయండి. సో, యాడ్ అయిపోతది. మళ్ళీ సేమ్ క్లిక్ చేయాలి. జేఎన్‌టీయూ ఇక్కడ జేఎన్‌టీయూ అని క్లిక్ చేయండి. జేఎన్‌టీయూ అని క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు సుల్తాన్‌పూర్ కావాలి. సపోజ్ సుల్తాన్‌పూర్ ఇక్కడ ఉంది. సుల్తాన్‌పూర్ ఈ కాలేజ్ నేను యాడ్ చేసేస్తా. ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఉంది కదా! సెలెక్ట్ చేయాలి. యాడ్ ప్రియారిటీ అని క్లిక్ చేస్తే యాడ్ అయిపోతది. సో, ఇట్లా మనకు ఎన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ ప్రియారిటీ క్లిక్ చేసుకొని
ఇక్కడ సిబిఐటి కావాలి నాకు, సిబిఐటి. సిబిఐటిలో ఇతను ఒకటే ఎలిజిబుల్, అంటే ఒకటే కోర్స్ ఉంది ఆ కాలేజీలో ఈ క్యాండిడేట్‌కి. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇదొక్కటే యాడ్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకొని యాడ్ ప్రియారిటీ. సో, యాడ్ ప్రియారిటీ. ఇప్పుడు సపోజ్ నేను వీఎన్ఆర్ కావచ్చు, లేకపోతే వాసవి కాలేజ్ ఉంది. సో, వాసవి కాలేజీలో ఒకటి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వాసవి అని టైప్ చేయండి. వాసవి కాలేజీలో ఇతను ఒకటే బ్రాంచ్ ఉంది ఇతనికి సంబంధించింది. సో, సెలెక్ట్ చేసుకొని యాడ్ ప్రియారిటీ ఉంది. సో, ఇట్లా మీరు నంబర్ ఆఫ్ కాలేజెస్ మీరు ఎన్నెన్ని యాడ్ సపోజ్ నాకు వాసవి ఇక్కడుంది. సపోజ్ నాకు ఫస్ట్ ఎళ్ళాలంటే మీరేం చేయాలి? అప్, 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 అప్. సో, ఇట్లా వాసవి కాలేజ్ ఎళ్ళింది. సపోజ్ నాకు ఈ జేఎన్‌టీయూ కాలేజ్ లాస్ట్‌కి పోవాలి. లాస్ట్‌కి అయితే డౌన్, డౌన్. సపోజ్ దీన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్. సో, మీరేం చేయాలి? ఈ 2 డేస్ గూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ రావచ్చు. సపోజ్ నేను ఈరోజు ఒక 4 పెట్టాను, ఒక 5 పెట్టాను, ఒక 10 పెట్టాను. నేను ఫైనల్ సేవ్ అండ్ సబ్మిట్ చేయకుండా నేను ఇట్లా వదిలేయొచ్చా అంటే వదిలేయొచ్చు. కానీ ఫైనల్ డే మీరు ఫైనల్‌గా అయితే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి మీకు మళ్ళీ అడుగుతది. ఇవి మీరు ఫైనల్‌గా సేవ్ చేద్దాం అనుకుంటున్నారని యెస్ క్లిక్ చేస్తే మీకు ఫైనల్ పీడీఎఫ్ అయితే వచ్చేస్తది. సో, మీరు అన్ని ప్రాపర్‌గా పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరైతే చూడండి. సో, ఈ విధంగా మీరు ఏవైనా కాలేజెస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇంకొకసారి చెప్తున్నాను. మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీరు ఎలిజిబుల్, మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో అవన్నీ ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ మాత్రమే చూపిస్తది. వేరే ఏం చూపియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు వీఎన్ఆర్ ఉంది. సో, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ నేను ఒకేసారి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సపోజ్ ఈ క్యాంపస్‌లో. ఇట్లా గూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి. సో, యాడ్ ప్రియారిటీ ఉంది. అంటే ఎక్కువ సార్లు ఇట్లా చేయడం కన్నా ఒకేసారి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ నాకు ఇది నచ్చుతలేదు. నచ్చకపోతే రిమూవ్ అని క్లిక్ చేయండి. రిమూవ్. సో, ఇట్లా గూడా మీరు ఒకే కాలేజ్‌లో నంబర్ ఆఫ్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒకేసారి ఈ ఆప్షన్ అయితే వస్తలేదు. రిమూవ్ ఆప్షన్‌కి ఎట్ ఎ టైమ్ చేసుకొస్తలేదు. యాడింగ్ అయితే మనం ఒకేసారి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో, మీరిట్లా ఎన్ని సార్లైనా ట్రై చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్ యాడ్ ప్రియారిటీ క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజ్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ సీవీఆర్ ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి అన్నీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు మీరు సీబీఐటీ అనుకోండి. ఆల్ఫాబెటికల్, వాసవి అయితే వి. సో, జేఎన్‌టీయూ అయితే జే. సో, ఆ విధంగా అయితే మనకుంటాయి. సో, ఇక్కడ చూడండి అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో, ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీరిలా పెట్టిన తర్వాత ఫైనల్‌గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఏవైతే మీరు పెట్టారో అవి ఫైనల్‌గా మేము సబ్మిట్ చేయాలంటే యెస్ ఫైనల్ సబ్మిట్ అని కొట్టేస్తే ఇక మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ ప్రియారిటీ ఆర్డర్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఓయూజేఎన్‌టీయూ పైకి తీసుకెళ్తా. సో, ఇప్పుడు ఈ విధంగా ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ ఒక 9 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. 9 పెడితే సీట్ అలాట్‌మెంట్ దేని మీద ఉంటదంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ కాలేజ్ చూస్తారు. ఈ కాలేజ్‌లో సీట్ వేకెన్సీ ఉంది. మీ కేటగిరీలో మీరే టాప్ ఉంటే ఈ కాలేజ్ ఇచ్చేస్తారు. సపోజ్ ఇందులో మీకన్నా టాపర్స్ ఉన్నారు. అప్పుడు సెకండ్ కాలేజ్. సపోజ్ ఇది సెకండ్‌లో రాలేదు. అప్పుడు థర్డ్. థర్డ్‌లో కూడా రాకపోతే ఫోర్త్. సపోజ్ ఫోర్త్ కాలేజ్‌లో మీరు టాప్‌లో ఉన్నారు మీ కేటగిరీలో. అప్పుడు మీకు ఈ సీబీఐటీ అలాటెడ్ ఇన్ ద రెగ్యులర్ మోడ్ పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అని పడతది. ఇక కింద ఏం చూడరు. సో, అప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రియారిటీ టాప్ టు బాటమ్ కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలి. సో, ఈ విధంగా మీరైతే పెట్టుకోవాలి. సో, ఫైనల్‌గా ఏం చేయాలి? ఇట్లా అన్నీ పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా! సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పీడీఎఫ్ వస్తది. సో, పీడీఎఫ్ వస్తది. ఆ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. అంటే మీరు ఏమేమి ప్రియారిటీ ఆర్డర్‌గా పెట్టారు. సో, ఆ విధంగా మీరైతే ఫైనల్‌గా మీరు అన్నీ పెట్టిన తర్వాత అన్నీ ప్రాపర్‌గా పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అని అడుగుతది. అది ఫైనల్ కొట్టేస్తే మీకు అయిపోతది. పీడీఎఫ్ అయిపోతది. ఈ సేవ్ అండ్ కంటిన్యూ చేయకనే ముందే మీరు ప్రాపర్‌గా అన్నీ పెట్టుకోండి. పెట్టి మీరు ఫైనల్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే సరిపోతది. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో, కింద ఎవరికైతే లైక్ టాప్ కాలేజెస్ లిస్ట్ కావాలో మీకు ₹20 ఉంటది. అది క్లిక్ చేసుకొని ₹20 అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక పీడీఎఫ్ వస్తది. వాట్సాప్‌లో మీకు డైరెక్ట్ పీడీఎఫ్ రాదు. సో, ఫస్ట్ మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ చదివి వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ ఎన్నన్నా ఇవ్వచ్చు. అండ్ ఒక క్వెషన్ రావచ్చు. ఎన్ని పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం. మీరు ఎన్నన్నా పెట్టుకోండి. ఇతను ఎలిజిబుల్ అయ్యేటివి ఎన్నన్నా పెట్టుకోవచ్చు. సో, ఎక్కువ కాలేజ్ అయితే మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంది. 10 కాలేజెస్ అప్ టు 10 కాలేజెస్ మీరైతే ₹150 చార్జ్ చేయడం జరుగుతుంది. అప్ టు 20 కాలేజ్ 250. సో, ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సీట్స్ చాలా తక్కువుంటాయి కాబట్టి, సో, మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్‌గా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే మీరు
పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.